అసలు ఏమైందో తెలుసా, మా ఫ్రెండ్ కూడా ఆ వీడియో చూసి అసలు ఏం జరిగిందంటే అన్నా, హాయ్ కమ్ బ్యాక్ ఇంటూ అనదర్ వీడియో. దిస్ ఈస్ యువర్ ఏ తెలుసు కదా మన ఓటీపీ బార్. సక్సెస్ఫుల్లీ మా ఫ్రెండ్ దగ్గర అయితే నేనైతే ఓటీపీ తీసేసుకున్నాను. మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే సెల్ఫ్ రెస్పెక్ట్. అట్లా ఉంటుంది మనతోని. తెలియకపోతే లాస్ట్ వీడియో చూడండి, మా ఫ్రెండ్ గారు కూడా లాస్ట్ వీడియో చూసినట్టున్నాడు. వాడైతే ఓటీపీ అన్నాడు. వాడు ఇంకా నాకు తప్పలేదు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. వాడిని మళ్ళీ బెదిరించాల్సి వచ్చింది, ఎలాగో తెలుసు కదా. ఏమైందిరా అచ్చిండు. మీరు బిగ్ బాస్ చూసారా? వెయిట్ యాక్చువల్లీ మీరు ఓటు ఎవరికి వేశారు? అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. ఈరోజు బిగ్ బాస్ ఆడింది అయితే ముగ్గురే, కానీ తనూజ, ఇమాన్యుల్ అండ్ సంజన గారు. బట్ నాకు 4 మెంబర్స్ హైలైట్ అయ్యారు. ఆ 4వ వ్యక్తి ఎవరో తెలుసా? ఇట్స్ బర్నీ గారు. ఏంటి చుమ్మ బర్నీ గారు అంటున్నానా? నాకే తెలియట్లేదు, ఆయనే ఎక్కువ నాకు అలవలో పడుతున్నాడు. బర్నీ గారు ఎలా అంటే అక్కడ స్కోప్ లేదు, అయినా కానీ ఆయన స్కోప్ తీసుకున్నాడు. యాక్చువల్లీ ఎస్టర్డే అయితే ఆయన అయితే అవుట్ అయిపోయారు. ఆయన పాయింట్స్ ఎవరికి ఇవ్వాలి అని డిస్కషన్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆయన వెళ్ళి అడిగారు. ఆయనైతే ఎవరికి ఇస్తానని అయితే క్లారిటీ లేదు. లాస్ట్ దాకా సస్పెన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. నేనైతే ఎవరికి ఇస్తానని వెయిట్ చేస్తూ ఉన్నాను. లాస్ట్కి అయితే ఆయన తనూజ గారికి అయితే ఇచ్చారు. నాకు ఈరోజు బిగ్ బాస్ గేమ్ ఎలా అనిపించిందో చెప్పమంటారా? నాకైతే లెజెండరీ బాలయ్యని చూసినట్టయితే అనిపించింది. ముగ్గురు సింహాల్లాగైతే పోటీ పడ్డారు, కానీ ఫైనల్లీ ఒకరే కదా విన్నర్ అవుతారు. చాలా కష్టపడి ఏమైనా అయితే విన్నర్ అయ్యాడు. ఈరోజు నా ఓట్ యాక్చువల్లీ ఈరోజు ఓటింగ్ క్లోజ్ అయిపోతుంది. మండే నా ఓట్ ఎవరికంటే, నా ఓట్లు 50% బర్నీ గారు, ఇంకో 50% ఇమాన్యుల్ అన్న ఉంది. రేపు ఎల్లుండి ఎపిసోడ్ చూసి నేను డిసైడ్ అవుతాను. థ్యాంక్ యూ. మీరెవరికి ఓట్ వేస్తున్నారో కామెంట్లో చెప్పండి. వెయిట్ కమెంట్స్లో మా ఊడి ఫ్రెండ్ పేరేంటో అడిగారు. ఈ వీడియోకి ఒక 200 లైక్స్ కొట్టండి. కాదు 300, 200 300, ఓకే 300 లైక్స్ కొట్టేయండి. మా ఊడి ఫ్రెండ్ నేమ్ ఏంటో నేనైతే చెప్పేస్తాను.